లోకములో మీకు శ్రమ కలుగును అని ఎవరు చెప్తున్నాడంటే తన యందు విశ్వాసం ఉంచిన తన పిల్లలైన వారందరికీ శిష్యులకు చెప్తున్నమాట. అయితే ఆయనను ధైర్యము తెచ్చుకోండి. ఆమె చెప్దాం, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. అయినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయంలో కలవరం వస్తుంది, నెక్స్ట్ శ్రమలు వస్తాయి. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచిన మీకు సమాధానము, మీ హృదయంలో సమాధానం ఉండాలి. కలవరం వద్దు, భయం వద్దు. శ్రమలలో, కలవరాల్లో, కలవరపరిచే పరిస్థితుల్లో మీరు సమాధానంగా ఉండాలి. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు కూడా పరిస్థితులు లోకములో దేవుని పిల్లలకు ఇంకా రాను రాను ఆటంకాలు, శ్రమలు ఒకనాటి ఆది కాల సంఘములో ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే భయపడవలసిన పని లేదు అంటున్నాడు దేవుడు. ఆయనను ధైర్యము తెచ్చుకుని. కలవరాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఈ కలవరము పెట్టే పరిస్థితులలో, ఈ శ్రమలలో మీరు ఓపికతో ఉండండి, సమాధానంగా ఉండండి. ఎందుకంటే నా రాక సమీపించుతున్నది. లోకము ఒకవేళ మిమ్మల్ని కలవరం పెడుతుంది. కాబట్టి హృదయంలో కలవరాలను పెట్టుకోకండి. లోకములో ఉన్నది కలవరం. ఆ కలవరాన్ని హృదయంలోకి రానివ్వకూడదు. లోకంలో శ్రమలు వస్తున్నాయి, శ్రమలను బట్టి మనము బాధపడకూడదు. శ్రమలు అనుభవించేటప్పుడు, దేవుని కొరకు శ్రమలు అనుభవించేటప్పుడు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి. ఓపిక కలిగి ఉండాలనుకున్నప్పుడు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి. అంటే దేవుని యొక్క పనిలో వారు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఆ శ్రమలో ఎంత ఓపిక కలిగి ఉన్నారనేది మనకు అర్థం. యోబు దేవుని యొక్క సేవకుడు. ఒకటే రోజు అన్ని పోయాయి. ఆస్తి పోయింది, పశువులు పోయాయి, పిల్లలు పోయారు. ఎంత భయంకరమైన శ్రమ ఆలోచించండి. యోబు అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా నాకు ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. ఆమేన్. ఆ శ్రమలలో కూడా ఆయన దేహమంతా ఏమైందంటే కురుపులతో గాయాలైపోయి ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇలా పగిలిపోయింది. దుష్టుడు ఆయన దేహమును మొత్తాడు. ఇలాగైనా దేవుణ్ణి దూషిస్తాడు అనుకున్నాడు. నో నో. ఎన్ని బాధలున్నా, శరీరములో ఎన్ని అనారోగ్యాలు వచ్చినా దేవుణ్ణి ఒక మాట కూడా తన నోటితో దూషించలేదు. అనుమానంతో రకరకాల దూషణ మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరిచిన స్నేహితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు వారిని క్షమించాడు. అది క్రీస్తు చూపిన మాదిరి. ఏమండి, మేము దూషింపబడి వారిని దీవిస్తున్నాం, శ్రమలు పెట్టబడి అవమానపరచబడి మేము సంతోషంగా జీవించగలుగుతున్నాం, భరించగలుగుతున్నాం. యేసుక్రీస్తు చూపిన మాదిరి బ్రతకడం కొంచెం చాలా భూమి మీద కష్టమే అని అనుకునే పరిస్థితులు. కానీ ఆయనలాగా మనం బ్రతకాలనే కదా ప్రభు చెప్పింది. ఆలోచించండి. మీరు శ్రమలలో, కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమ అనుభవమునకు, ఓపికకు ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. జకరియా దేవాలయంలోనే రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఎంత ఘోరం! ఇది నాటి నుంచి కాదు, ప్రారంభం నుంచి జరుగుతున్న పరిస్థితులు, నీతిమంతులకు కలుగుతున్న శ్రమలు. మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని గెలిచాను, మీరు గెలుస్తారు. ఓడిపోతున్నాం అనుకోకండి. ఏంటి పరిస్థితులు ఇలా ఉన్నాయని అనుకోకండి. విజయము మనదే అవుతుంది అంటున్నాడు ప్రభు. ఆమేన్.